భయ్య గ్యాస్ సిలిండర్కి మన ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉందా లేదా, ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. అండ్ అది మాత్రమే కాదు, మీ ఒక గ్యాస్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంది, అన్క్యూ నెంబర్ అని చెప్పేసి ఇలా చాలానే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే చూడండి. ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి అనేది అదే వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ అంతా అయితే మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అవ్వండి. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి భయ్య, 199 మంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సరే ఇంకా సోదెందుకు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ భయ్ యాక్చువల్లీ మేము యూజ్ చేసేది హెచ్పి గ్యాస్ సిలిండర్. సో అందుకని అదే మీకు చూపిస్తున్నాను. మరి ఇండియన్ అయినా సరే భారత్ అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్. మీకు వాట్సాప్ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. భయ్ ఇది హెచ్పి గ్యాస్ నెంబర్. ఈ నెంబర్కి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో హాయ్ అని చెప్పేసి మెసేజ్ అయితే చేయండి. అండ్ మీకు ఇట్లా లాంగ్వేజెస్ అయితే అడుగుతుంది, తెలుగు కూడా ఉంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను ఇంగ్లీషే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మినిమం క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ హెచ్పి గ్యాస్ మేము క్లిక్ చేయండి. ఇక్కడ మనం సపరేట్గా టైప్ చేయడానికి ఏముండదు, అక్కడ ఉన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ మీకు గ్యాస్ నెంబర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు 2-3 గ్యాస్ సిలిండర్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఏదైతే అది ఏబీసీ అని చెప్పేసి అట్లయితే అడుగుతుంది. నాకు ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బుకింగ్ సర్వీసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు కొత్త సిలిండర్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బుక్ చేసిన సిలిండర్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సరే మనకు కావాల్సింది ఇది కాదు, ఇక్కడ బ్యాక్కి వెళ్ళి ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇన్ఫర్మేషన్ కావాలా, కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతుంది. సో మనం ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది కన్జ్యూమర్ కాబట్టి అదే క్లిక్ చేస్తున్నాను. సో అంతే, ఇంకా మీకు చూడండి ఇక్కడ మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్ కానీ అన్క్యూ ఐడి, ఆధార్ కార్డ్ లింకింగ్ స్టేటస్, మొబైల్ నెంబర్, అకౌంట్ నెంబర్, సో మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాను. నేను కొద్దిగా బ్లర్ అయితే చేశాను, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా. సో ఈ విధంగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వాట్సాప్ సర్వీసెస్లో మనం చాలానే యూజ్ చేసుకోవచ్చు. ఇందాక ఇక్కడ స్క్రీన్ మీద అన్ని చూస్తున్నారు కదా, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇంతే భయ్య, ఇలా సింపుల్గా మీ గ్యాస్ సిలిండర్కి ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉందా లేదా అనేది ఇలా వాట్సాప్లో సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. సరే మీకు వీడియో యూస్ఫుల్ అనిపించింది అయితే లైక్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసాను. చాలా 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 థ్యాంక్స్.